పన్నీర్ పంటలు కొనే నాదులు లేడు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు కూడా దాటలేదు. 24 గంటలు డబ్బిస్తామని చెప్పి కట్టాల్సి చెప్పారు. 24 గంటలు వద్దురా బాబు, కొన్ని 2 రోజులు ఇవ్వండి, 3 రోజులు ముందు మా ధాన్యాన్ని తీసుకెళ్ళండి అని ఏడుస్తున్నారు. కుక్కలు తగలబెట్టిన పరిస్థితికి వచ్చింది. దానికి పోయి ఆత్మహత్య తీసుకున్న పరిస్థితికి వచ్చారు. కానీ ప్రభుత్వాన్ని చేపట్టే 1,59,000 కోట్ల రూపాయలు అప్పు తీసింది ప్రభుత్వం ఇవాటికి. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత డబ్బు అప్పు ఏ రాష్ట్రం చేయలేదు. మనం ఏదో అన్నారు, మనం కూడా మనం ఏబిఎన్ అలాగే వచ్చింది. అది మనం కూడా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో మన పార్టీని మనం ప్రతిష్టం చేసుకుంటే రాబోయే రోజుల్లో డెఫినెట్ గా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. మన కార్పొరేషన్ వైజాగ్ కార్పొరేషన్ కూడా మనం గెలుచుకుంటామని కూడా కొన్ని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం సంబంధించి జిల్లా స్థాయిలో కొన్ని నిర్మాణాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఏ విధంగా భవిష్యత్తులో పార్టీ నిర్మాణం చేసుకోవాలని ఈరోజు పెద్దలందరి సమక్షంలో కూడా తీర్మానం చేయడం జరుగుతుంది. వార్డు గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్లి బాధ్యత ఈరోజు మనందరి పైన ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలు కానీ, వేదిక మీద ఉన్న పార్టీకి సంబంధించి జిల్లా కార్యవర్గం కానీ, మండల అధ్యక్షులు కానీ, గ్రామ అందరి స్థాయిలోనే ఉంది. ఈ దిశగా పార్టీని వ్యవస్థీకృతంగా నిర్మాణం చేసి రాబోయే రోజుల్లో మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా, పార్టీ పరిశ్రమ లక్ష్యంగా మనందరం కూడా ముందుకి సాగాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి.